హాయ్ అండి. ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో యాక్సెప్ట్ చేయరో నాకు తెలియదు. కానీ మన ఇప్పటి యువత ఎలా ఉన్నారంటే ఎంత భయంకరంగా వాళ్ళని మాత్రం ఫాలో అవ్వకూడదు, నెక్స్ట్ జనరేషన్లు మాత్రం ఫాలో అవ్వకూడదు అని అంత భయంకరంగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే మాకు ఫ్రీడమ్ కావాలి ఫ్రీడమ్ కావాలి అని చెప్పని లగ్జరీగా యువత అనేవాళ్ళు లగ్జరీకి అలవాటు పడిపోతున్నారు. డబ్బులు ఉన్న రోజులు ఒకలాగా, లేని రోజులు ఇంకొకలాగా ప్రవర్తిస్తున్నారు. అందుకే అమ్మా నాన్న అదుపాజ్ఞల్లో ఉండాలి. యూత్ ఫ్రీడమ్ అని అంటున్నారే కానీ చెడిపోతున్నారు. ఒక భయం భక్తి ఏమీ లేకుండా పోతుంది. ఎప్పుడైతే భయం ఉంటుందో అక్కడ భక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మీరు ఫ్రీడమ్ అంటారు. అది ఫ్రీడమ్ కాదు, విచ్చలవిడితనం, మితిమీరినతనం అది ఎక్కువైపోయింది. అసలు పెద్దల్ని ఎదిరిస్తున్నారు. లగ్జరీ లైఫ్ అంటారు, బంధం అంటారు, అనుబంధం అంటారు, అంతలోనే తుంచేస్తారు. వాటికి అసలు అర్థం తెలుసా? దానికి ఒక అర్థం అనేది తెలియకుండా బతుకుతున్నారు. ఒకరి కోసం ఒకరు బతకడంలో ఉండే ఆనందం, కష్టం, అన్యోన్యత, ఆ అనుభవమే వేరు. ఇప్పటి యువతకు అవి ఏవి తెలీదు. ఇష్టమున్నన్ని రోజులు కలిసి ఉండడం, లేకపోతే మైండ్లో నుంచి అరెస్ట్ చేసేస్తున్నారు ఇప్పటి యువత. ఇది ఏం గతి? యువత గతి అధోగతి అయిపోతుందే తప్ప ఒక పర్టికులర్ వేలో పోతుందా? నేను అందరినీ చెప్పట్లేదండి. ఎవరైతే ఆ చెడు మార్గం ఎంచుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తే కడుపు తరుక్కుపోతుందండి. ఏంటి యువత చదువుకుంటున్నాం, టెక్నాలజీ అని ఫోన్లలో పడిపోయి ఏం చేస్తున్నారో ఏందో వాళ్ళకే తెలియట్లేదు. కానీ ఒకటి చెప్తాను, మేము ఫ్రీడమ్ అని చెప్పని మేము బర్డ్స్ అన్నట్టుగా ఎగిరిపోతున్నారు. ఇంకా అమ్మా నాన్న మాటలు వినరు. సరే బర్డ్స్ ఎత్తుకుంటామండి. ఎగ్జాంపుల్, బర్డ్స్ అనేవి ఎట్లా ఉంటాయండి? ఒక పద్ధతిగా స్నానం చేసేసి వస్తాయి, అట్లా ఉంటాయి, డ్రెస్ చేసినట్టుగా ఉంటుంది. కాకిని చూస్తే పొద్దున్నే లేచి చూస్తానండి కాకిని. అది చూస్తే ఎవరు తలదువ్వారు దానికి అని చెప్పని అనిపిస్తుంటుంది. కానీ అది రోజు అడుక్కునే బతికే కదా, ఎవరు అన్నం పెడతారా ఏంది? పిల్లలు, యువత మీరు కూడా అంతే. ఒక అమ్మా నాన్న మాట గిరిలో ఉంటే మీ బతుకు చాలా బాగుంటుంది. అది దాటారనుకోండి విచ్చలవిడితనంతో ఫ్రీడమ్ అని ఎట్లా ఉంటుందంటే ఎందుకు చెప్తారే ఊరూరో తిరుగుతారని చెప్పని అంటారే, అది వస్తుందండి. కడుపు తడుక్కుపోయి మాట్లాడుతున్నానండి ఈ మాటలు. రోజు పేపర్లో చూస్తుంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఏమైనా న్యూసా అండి అది? అసలు చదువుకోక ముందు కాకరకాయ అన్నాడంట, చదువుకున్న తర్వాత కరక్కాయ అన్నాడంట. టెక్నాలజీ అని చెప్పండి. మనం ఎటుపక్క ఏ దారిన పోతున్నాము ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.